జొన్నలతో కూడా లడ్డూ చేయొచ్చని మొన్నటి వరకైతే నాకు అస్సలు తెలీదు. ఒకసారి ట్రై చేశాను. చాలా బావున్నాయి. ఒక లడ్డూ ఇచ్చా మా పిల్లలకి తినమని. ఇంకంతే ప్లేట్ మొత్తం తీసేసుకున్నారు నాకు నచ్చాయని. అంత టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలోకి జొన్నలు, ఇంకా కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి ఒక్క పొంగు రానివ్వాలి. ఇలా ఒక్క పొంగొచ్చిన తర్వాత ఈ జొన్నల్ని అలాగే వాటర్‌ని మొత్తం ఇలాగ జల్లి గంటలో వేసి వేరు చేసేయాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ జొన్నలు తీసుకెళ్ళి ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఈ జొన్నలకు ఉన్న తేమను మొత్తం పోగొట్టాలి. ఎక్కువగా ఆరాల్సిన అవసరం లేదు. జొన్నల మీద ఉన్న తేమ పోతే సరిపోతుందనమాట మనకి. ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులోకి కొద్దిగా జొన్నల్ని యాడ్ చేసేసుకొని పొయ్యిని సిమ్‌లో పెట్టేసి కొంచెం సేపు కలబెట్టామంటే మనకు జొన్నలు పాప్‌కార్న్ లాగా వస్తాయన్నమాట. ఇలా పాప్‌కార్న్ లాగా వచ్చే టైంలో మనం మూత పెట్టేసుకోవాలి. లేకపోతే అన్నీ కింద పడిపోతాయన్నమాట. ఇందులో కొన్ని పాప్‌కార్న్ లాగా వస్తాయి. కొన్ని జొన్నల్లాగా మిగిలిపోతాయి. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో.